హాయ్ ఫ్రెండ్స్, మనకు బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన వర్గీకరణ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మనకు వచ్చే నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. వాస్తవానికి మనకు అక్టోబర్ నెలలో నుంచి నోటిఫికేషన్స్ అయితే ప్రక్రియ ఆగిపోయినందువలన వర్గీకరణ అంశం అది తేల్చే వరకు నోటిఫికేషన్స్ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని కొన్ని డిమాండ్స్ రావడం చేత మనకు ఈ వర్గీకరణ అంశం మనకు జాబ్ క్యాలెండర్‌కి ప్రాబ్లమ్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం మనకు వర్గీకరణ అంశం అయితే క్లియర్ అయింది. బీసీకి సంబంధించిన వర్గీకరణ, అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ బిల్లులు మన చట్టసభలలో అయితే ఆమోదం పొందింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ మనకు గవర్నర్ ఆమోదానికైతే వాటిని పంపించారు. ఆ బిల్లుని గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత ఆ రిజర్వేషన్స్‌కు సంబంధించిన బిల్లుని మనకు రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో చేరుస్తారు. దాని తర్వాత మనకి వాటికి సంబంధించి ఆ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం మనకు రోస్టర్స్ అయితే చేంజ్ అయితాయి. ఇంతకుముందు మనకు జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని మనకు ఆ యొక్క గెజిట్ ఆధారంగానే మనకు రిజర్వేషన్‌లో రోస్టర్స్ అనేది జాబ్స్ అనేవి కేటాయించేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా మనకు బీసీ, ఎస్సీ వర్గీకరణ బిల్లు వస్తుంది కాబట్టి వాటి ప్రకారమే మనకు రోస్టర్లు అయితే చేంజ్ కానున్నవి. అయితే మనకు బీసీలకు వచ్చేసి 42% రిజర్వేషన్స్ అయితే ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత మన గవర్నర్ జిష్ణుదేవ్ అతను ఆమోదం తెలిపిన తర్వాత వాటికైతే అప్పుడు అమలు పరచనున్నారు మన తెలంగాణ ప్రభుత్వంలో. అయితే మనకిప్పుడున్న రోస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎస్సీకి ఇన్ని, ఎస్టీకి, బీసీ, ఓసీకి ఇన్ని అని ఉంటాయి కదా. ఇంతకుముందు ఉన్న పర్సెంటేజ్ కాకుండా మనకు కొత్తగా ఈ కులగణన జరిగినందుకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారంగా వాటి యొక్క పర్సెంటేజ్లు అనేది కేటాయించి నోటిఫికేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఏ క్యాస్ట్‌కి, ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది కొత్తగా మళ్ళీ వాళ్ళైతే నిర్ణయించడం జరుగుతుంది. ఇక నుంచి వాళ్ళు ఏదైతే డిసైడ్ చేస్తారో ఏ కేటగిరీకి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలని వాటి ఆధారంగానే ఇకపై వచ్చే నోటిఫికేషన్స్ అన్నింటికి కూడా వర్తింపజేస్తారు. ఇప్పుడు మనకు వర్గీకరణ బిల్లు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందులో ఉన్న వేకెన్సీస్‌ని బట్టి రోస్టర్లను కూడా ప్రకటించనున్నారు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.